టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అతిపెద్ద జోక్ అని ఆ రోజే అందరూ అనుకున్నారు. వైనాట్ 175 175 స్థానాల్లో కూడా గెలుస్తున్నామని ఏదైతే చెప్పాడో అంటే సాధ్యము కానిది చెప్పాడు కాబట్టి అది సత్యము కాదని ఆ రోజే అందరూ కూడా అనుకున్నారు. కానీ వైసీపీ భక్తులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి భారీగా బెట్టింగుల్లో మోసపోయినట్లు మనకు సమాచారం వస్తుంది. ఈ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచాడు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సమాధి గట్టి రాష్ట్ర అభివృద్ధికి పాడగట్టి ఒక వికృతమైన చేష్టలతో రాక్షస పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మళ్ళా గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి కానీ అట్లాగే భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలను మళ్ళీ వాటికి ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని ప్రజలు నమ్మారు. కాబట్టి ఒకవైపు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సహకారం, త్యాగం ఇవన్నీ కలగలిపి ఈరోజు ఎన్డీఏ కూటమి ఇంత అత్యధికమైన స్థానాల్లో విజయదుందుబి మోగిస్తూ ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైన రాజకీయాల జోలికి వెళ్ళే వ్యక్తి కాదు. కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం పరిధి దాటి పనిచేశారో, చట్టాన్ని చేతిలో తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను, ప్రజా సంఘాల వాళ్ళను హింసించారో, బాధ పెట్టారో వాళ్ళు చట్ట ప్రకారంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. రీసెంట్ అప్డేట్స్ మరొకసారి చూద్దాం. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గెలుపు తథ్యమైపోయింది. వరుసగా 3వసారి ఆయన గెలుస్తూ ఉన్నారు. ఇక పిఠాపురం అప్డేట్ చూసినట్టయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపొందారు. దాదాపుగా 15వ రౌండ్ తర్వాత ఆయన 64,492 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఆయన గెలుపు తథ్యమని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ భీమవరం జనసేన అభ్యర్థి రామాంజనేయులు విజయం సాధించారు. రాజానగరం జనసేన అభ్యర్థి బలరామకృష్ణ విజయం సాధించారు. రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయాన్ని సాధించారు. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి గెలుపొందారు. ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యవల కేశవ్ గెలుపొందారు. ఉండి నుంచి రఘురామకృష్ణరాజు గెలుపొందడం జరిగింది. ఏపీ వ్యాప్తంగా విజయ దుందుబి మోగుతున్నారు కూటమి అభ్యర్థులంతా కూడా. కూటమి సునామీ క్రియేట్ చేస్తోంది. వైసీపీ సునామీలో కొట్టుకుపోతోంది. అన్ని జిల్లాల్లో కూడా మనకి ఇదే సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాయలసీమలో కూడా వింతగా అసలు రాయలసీమలో కూడా వైసీపీ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కోస్తా జిల్లాల్లో కూడా జనం కూటమికే జై కొట్టారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయంగా దీన్ని చెప్పుకోవచ్చు.